అందరికీ నమస్కారం. నా పేరు కొలిపాక మౌనిక. నా భర్త కొలిపాక వేణు. నేను 17వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. ఇంతకు ముందు నా భర్త 6వ వార్డు మెంబర్ గా ఎన్నికైనాడు. మేము ఇంతకు ముందుకు 5 సంవత్సరాలల్లో చాలా ఆ వార్డులో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. సీసీ రోడ్లు, మోరీలు చాలా పనులు చేసిండు. అప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చినందుకు అప్పుడు పనులు చేసినాము. అదే విధానంగా నాకు కూడా ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే నేను కూడా ఈ 17వ వార్డుకు సంబంధించిన సమస్యలు, సీసీ రోడ్లు, మోరీలు, ఇంకుడు గుంతలు, ప్రతి ఒక్క పని నేను చేసి చూపిస్తానని నేను కోరుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనందున నేను ఇండిపెండెంట్గా నిలబడినాను. నాకు బ్యాట్ గుర్తు వచ్చింది. దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నా మనవి. అందరికీ నమస్కారం. నా పేరు వేణు, నా భార్య మౌనిక. నేను 17వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ అడగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. ఇండిపెండెంట్గా నిలబడితే మాకు బ్యాట్ గుర్తు వచ్చింది. అది 4వ నెంబర్ మీద ఉంటుంది. గతంలో నేను 6వ వార్డు మెంబర్గా చేసిన. 6వ వార్డు మెంబర్గా చేసి అనేక అభివృద్ధి పనులు చేసిన. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా కాలనీ వాసులకు ఏ అవసరాలు ఉన్నా ఆపద సంపదకి, మంచి చెడుకు, ఈవెన్ పోలీస్ స్టేషన్ అయితేంది, హాస్పిటల్ అయితేంది, వాళ్ళ ఇంట్లో ఆపద కార్యక్రమం అయితేంది, ఎలాంటి కార్యక్రమం అయినా నేను ముందుండి, నా చిన్నోన్నే కానీ నేను అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేయడం జరిగింది. ఇక అవి ఏ విధంగా చేయగలిగినానంటే నేను ఒక దృఢ సంకల్పం. మా అమ్మ కూడా గతంలో టీడీపీ లీడర్ ఉండే. మా అమ్మను ఆదర్శంగా తీసుకొని నన్ను గెలిపించిన వాళ్ళకి ఎవరికి కూడా లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని గతంలో ఈ పనులు అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకా మెరుగ్గా, చురుగ్గా ఉరికి పనిచేయడానికి నా భార్యతో సహా నేను ముందుకు రావడం జరిగింది. ఈ ఒక్కసారి బ్యాట్ గుర్తుకు ఓటేసి అవకాశం ఇస్తే కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తానని, ఇండిపెండెంట్గా గెలిస్తే పార్టీలకు రానియడు అనడం నమ్మద్దు ఎవరు కూడా. నేను పార్టీలకే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకే వెళ్తాను. వెళ్ళి కూడా అక్కడ మనకు కావాల్సిన నిధులన్నీ నేను తీసుకొచ్చి కాలనీని బాగు చేస్తానని కోరుకుంటున్నాను. నాకు 17వ వార్డు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మరొకసారి కోరుకుంటున్నా. ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను.